జాలీ 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 ఏమైంది ఏమైంది ఏమైంది? జాలీ థామస్ జాలీ తమ్మసా ఎవరు? కర్రీ సైనడ్ కర్రీ ఏది రాత్రి వెబ్ సిరీస్ అదే డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ జాలీ థామస్ కాదు గురు, జాలీ జోసఫ్ కరీసెంట్ సైనైడ్ చూసానా? మరి రాత్రి అంతా ఏ పడితే అవి చూస్తావు, పని మానుకుని నిద్రపోతావు, కళ్ళలోనేమో అవి వచ్చి నేను మింగుతా ఉండే. మెంగడు కాదురా బాబు అమ్మా, ఆ కర్రీ నేను కూడా తిన్నట్టు కల వచ్చింది. మరి అదే కదా రాత్రి అంతా చూస్తే అట్టగా ఉంటది. కానీ అది అంతమందిని అలా అడ్జస్ట్ చేసిందిరా. లవ్ లవ్ సాజు జకారియా మీద లవ్, సాజు జకారియా మీద. కానీ అంత ప్రేమికురాలను నువ్వు సైకోన్ చేస్తావు. ఓ అమ్మో, దాని చూసి భయపడతావేంట్రా? ఇది రాజుల కాలం కాదు నాన్న, ఏదో లైలా మజ్ను కోసం మిగతా వాళ్ళందరినీ చంపి తప్పడానికి. ఇది మామూలుగా మన యుగం, ఓకేనా? ఈ టైంలో అలా కాదురా, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించు. ఎంత ప్రేమికురాలు అయితే ఒక ఫ్యామిలీలోనే 6 చంపేసింది, అది 14 ఏళ్ళ స్పాన్ లో, ఇదేంటి ఆ పీరియడ్ లో 14 ఒక్కళ్ళకి కూడా డౌట్ రాలేదు. అలా చంపుకుండా వెళ్ళిందంటే కానీ నిజంగా ఎంత తెలివి, ఎంత తెలివి కాదు అసలు, ఇంత కూడా డౌట్ రాకుండా చేసిందంటే ఎంత లవ్. అసలు ఇతరుని పెళ్లి చేసుకుందాం అని వీళ్ళ ఫ్యామిలీకి ఎంట్రీ, వాళ్ళ డైరెక్ట్ గా ఆడిని పెళ్లి చేసి స్టాప్స్గా ఎందుకు స్కోప్ లేదు. మరిది అవుతాడు, మరిది కదా అయ్యేదైనా, మరిది కదా అయ్యేది. అందుకని వాళ్ళ కజిన్ బ్రదర్ రాయ్ థామస్ ఫ్యామిలీకి ఎంట్రీ అయింది. ఏ మాట మాట ఆ రిలేషన్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజ్ వచ్చాయి కాదు గురు. ఫస్ట్ ఏమే జాలీ జోసెఫ్ ఫ్యామిలీ, థామస్ ఫ్యామిలీ, జాలీ జోసెఫ్, రాయ్ థామస్ వాళ్ళ హస్బెండ్ పేరు కదా. వాళ్ళంతా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్. అవును, నాకు వాళ్ళ నాన్న ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి పొజిషన్ ఉన్నోళ్ళు, జాబ్ హోల్డర్ అయినా అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. వాళ్ళ మమ్మీ ఏమో అది కూడా, ఆమె కూడా గ్రాడ్యుయేట్ జాబ్ హోల్డర్ అయినా. ఆమెకి ఏంటంటే వాళ్ళు లగ్జరీగా పెరగాలన్న ఒక చిన్నప్పటి నుంచి ఆలోచన ఏంటంటే జాబ్ చేయకుండా ఒక లగ్జరీ ఫ్యామిలీలో హౌస్ వైఫ్ గా ఒక రాయల్టీగా ఉండాలని చెప్పేసి ఆమె చిన్నప్పటి నుంచి ఆలోచన అది. ఇక్కడ ఆమె లవ్ చేసింది పర్సన్ కాదు, ఆ పొజిషన్ లగ్జరీనెస్ ని బాగా వాళ్ళకున్న ఆస్తి వాటిని. కానీ వాళ్ళకనే కాదు, దానికన్నా తన కంఫర్ట్ జోన్ అదేలే ఉండాలి. అంటే తను ఏం జాబ్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉండాలి, ఒక క్వీన్ సైజ్ అనమాట, క్వీన్ లా ఉండాలి, అందరినీ రూల్ చేస్తా. దాంట్లో నుంచి వచ్చిన థాట్ అండ్ ఆ ప్యాటర్న్ లో నుంచి వచ్చిన సైకలాజికల్ గా ఉండి దాని నుంచి వచ్చిన ఇది అనమాట. అంటే ఫస్ట్ లగ్జరీ కోసం సొంత అత్తగారిని మామగారిని కూడా చంపేసింది. అంటే తను ఫస్ట్ నార్మల్ గా అందరినీ నమ్మించింది, పెళ్ళైంది మంచి గుడ్ వైఫ్ కింద. కానీ నాకు ఇందులో ఆమె తెలివితేటలు ఎక్కడంటే, ఇప్పుడు ఆవిడ తక్కువే చదువుకుంది యాక్చువల్గా చెప్పాలంటే, ఆమెకి లేవు కూడా డిగ్రీస్ అవన్నీ లేకపోయినా సరే, ఈ డిగ్రీస్ అవన్నీ వీళ్ళ దగ్గర తీసుకొని, ఇంకొకటి ఆమె ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ అని చెప్పి నమ్మించింది. చూసావా? నమ్మించింది, అది కదా. అంటే నీకు సిచ్యువేషన్స్ అలా వచ్చినాయి. ఆమె ఏమనుకుంది, ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి లగ్జరీగా ఉందాం అనుకుంది. కానీ అత్తగారు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ జాబ్ చేస్తుంది కదా, సో ఆ అమ్మాయి మీద ప్రెషర్ పెట్టింది. ఎలా అంటే నువ్వు కూడా జాబ్ చేయాలి, ఖాళీగా ఉంటే ఎందుకు. వాళ్ళ అబ్బాయి రాయ్ థామస్, వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంది, మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు రోజో థామస్. వాళ్ళ ముగ్గురు కదా, వాళ్ళ ముగ్గురితో సమానంగా ఏమని కూడా చూస్తారు. అయితే వాళ్ళ కోడలు కూడా జాబ్ చేస్తే మంచిగానే చెప్పింది, ఫ్యూచర్ పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం వెల్ సెటిల్ అవుతారని చెప్పి. ఆ థాట్ ప్రాసెస్ లో తనకి ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అయింది. అని అంత ఇబ్బందికి మనుషులు చంపేసుకుంటారు గురు అని నీకు అర్థం కావట్లేదు. అది అడ్డు తొలగించుకున్నాను. ఇప్పుడు ఎలా అంటే తన మెంటాలిటీ అంతే, ఇంకా ఆ మెంటల్ స్టేటస్. ఇప్పుడు ఆమె ఒకసారి చెప్పట్లా, దాన్ని ఇది చేసి 10 సార్లు చెప్పేటప్పటికి సడన్ గా తన అప్పటికి వాళ్ళ రిలేటివ్స్ లో ఒక కజిన్ తో క్లోజ్ గా ఉంది. అతను గోల్డ్ షాప్ లో వర్క్ చేస్తాడు, మాథ్యూ వాళ్ళ అంకుల్. ఇద్దరు ఉన్నారు బ్యాచులు,
మాథ్యూ అనేది వాళ్ళ మామగారు. ఇద్దరు ఉన్నారు మాథ్యూలో. ఓకే, అయితే పేర్లు నాకు కొంచెం. అవును, అంకుల్ మాథ్యూ ఒక ఆయన ఉన్నాడు, గోల్డ్ షాప్ లో పనిచేసే మాథ్యూ ఇంకో అతను ఉన్నాడు. ఆల్రెడీ రిలేషన్ ఉంది కదా. రిలేషన్ కాదు, క్లోజ్నెస్ ఉంది. ఓన్లీ సైనైడ్ కోసం అది. అదే కదా చెప్పింది నేను. ఆ గోల్డ్ షాప్ అతనితో ఎందుకు ఇది చేసిందంటే సైనైడ్ తన దగ్గర తీసుకురావడానికి అని ఒక ప్లాన్ లో భాగం అనుకుంటున్నాను నేనైతే. అంటే నా థాట్ ప్రాసెస్ అలా ఉంది. అంటే నాకు మొత్తం మనం మామూలుగా అంటే తనకి స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు ఆ లైఫ్ లో ఒక స్క్రీన్ ప్లే రాసుకుంది. అదే కదా నేను చెప్పేది. అక్కడ ఎలా చూపించారు, సైనైడ్ ఎక్కడ దొరికిద్ది అని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ లో చూసారు. అవును, అతను కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, అతనితో క్లోజ్ గా ఉంది. దానికి కూడా ఎందుకు అంటే ఆ సైనైడ్ కోసం. ఆ సైనైడ్ ఎవరు ఎందుకని అది దాని రిజల్ట్ అనేది ఏంటి, డైజెస్ట్ అవ్వడం, లంగ్స్ అది పట్టేసుకుంటాం, ఊపిరి అందనివ్వకుండా ముందు ఒంట్లో ఉన్న ఇది ట్యామ్ అంతా లాగేస్తుంది. అదే డిహైడ్రేషన్ అయిపోతే ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలాగైతే సింటమ్స్ ఉంటాయో అలాగ అయిపోద్ది బాడీ. అలా అయిపోయి అలాగే వాళ్ళ అత్తగారు చనిపోయారు. వాళ్ళ అత్తగారి నుంచి ఒక 4 years 6 years గ్యాప్. వాళ్ళ అత్తగారి తర్వాత వాళ్ళ మామగారు తర్వాత వాళ్ళ హస్బెండ్ తర్వాత ఇటు వచ్చింది ఈ సాజు జకారియా. అది కూడా ఏంటంటే వీళ్ళకన్నా వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది. అక్కడ కూడా లగ్జరీ. ఎందుకంటే తన వైఫ్ ఏదైతే కోరుకుందో వాళ్ళ వైఫ్ అలా ఉందన్నమాట, అనుభవిస్తుంది ఆ లగ్జరీ. సాజు జకారియా వాళ్ళ వైఫ్ అంటే ఒక రాయల్టీ, సిలీ జకారియా అంతే. ఈమె ఎలా అయితే అనుకుందో, నేను ఒక హౌస్ వైఫ్ గా ఒక క్వీన్ సైజ్ లా ఉండాలి, ఒక రాణి లాగా ఉండాలి, అంటే ఆమె వరల్డ్, తన వరల్డ్ ఆమె ఎలా అనుకుందో ఆమె అలా కనపడింది. అదే. సో అందుకని ఏంటంటే తనని ఇది చేయడానికి ఫస్ట్ ఉంది ఎవరు, ఆ అమ్మాయి. డైరెక్ట్ గా ఆమె అనే ఇది చేయకుండా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాదు, యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్. అది ఎక్కడ యాక్సిడెంట్? యాక్చువల్లీ ఏంటంటే అది యాక్సిడెంటల్ గా చిన్న పాపకి పెట్టారు. యాక్సిడెంటల్ కాదు గురు. అవును, కాదు యాక్సిడెంటల్ కాదు. అక్కడ థియరీ ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా ఆమెను చంపలా. ఓకే, నేనేమనుకుంటున్నానంటే సిలీని డైరెక్ట్ గా చంపలేదు, ఇటు వెళ్ళింది ఫస్ట్. ఇటు వెళ్ళి అమ్మాయిని అడ్డు తగిలించుకున్నాను, అడ్డు తీసేస్తే ఆల్ఫైన్. అప్పుడు మెంటల్ గా అమ్మాయి డిప్రెస్, చిన్న పాప. అదే కదా ఇప్పుడు అంత క్రూయల్టీగా ఉంది ఆ మైండ్ అనేది. అసలు ఒక అమ్మాయి కాదు, వాడిని పొందడానికి చేసిన దాంట్లోనే డైరెక్ట్ గా వెళ్ళలేదు, అటాక్ చేయలేదు, వాళ్ళ వైఫ్ అటాక్ చేయలేదు, వాళ్ళ పిల్ల దగ్గరికి వెళ్ళింది. పిల్లని చంపేసిన తర్వాత ఆటోమేటిక్ గా తల్లికి ఏమొచ్చింది, డిప్రెస్డ్ అయిపోతారు. అవును, ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఏం చేసింది, నీకు ఏదో మెడికల్ హెల్త్ బాగాలేదు, కొన్ని టాబ్లెట్స్ ఇలాగా వాడని చెప్పేసి సైనైడ్ కలిపిన టాబ్లెట్ ఇచ్చి ఆమె అయిపోయింది. మామగారికి ఎలాగ ఇచ్చినా అలాగే అందరి మ్యాటర్ లో సైనైడ్. అవును, కానీ ఒక మర్డర్ అలా జరిగిన వెంటనే వాళ్ళు ఆ పోస్ట్ మార్టం చేయకపోవడం ఎందుకంటే క్రిస్టియానిటీలో ఎలాగైతే మన బాడీ వచ్చిందో అలాగే కాఫీన్లోకి వెళ్ళాలి అనేది ఒక అని వాళ్ళ దాంట్లో ఉంటది. అదేలే. సో అందుకనే వాళ్ళు ట్రై చేయకపోవచ్చు. అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు కొంచెం. సో దానికి వాళ్ళు అసలు ముందు ఎవరికి అనుమానం రాలా. అదేలే, ఒక ఏజ్ పక్కన పెడితే, క్రిస్టియన్ ఇదంతా పక్కన పెడితే, నీకు ఎవరైనా డౌట్ రేస్ చేస్తే అప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. అక్కడ డౌట్ ఎవరు రేస్ చేయాల, అది కామన్ డెత్. అంటే నీకు ఎమ్మటెమ్మటే ఇది మర్డర్స్ అనేది జరగలేదు. అమ్మ చనిపోయింది, కొన్ని ఇయర్స్ తర్వాత సైకలాజికల్ ఇది కూడా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారు, ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇన్ని ఇయర్స్ ఉంది, 6 years గ్యాప్ అనమాట. 6 years తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు. అది ఎలా చనిపోయాడు, సేమ్ ఇలాగే. జనరల్ గా ఏమనుకుంటారు, ఒక భార్య చనిపోయింది, ఏజ్ అయిపోయింది, 70 years ఆ ఏజ్ వచ్చినప్పుడు భార్య లేదు, ఇంకా ఆ ఏజ్ లో ఇంకా రెగ్యులర్ గా డిప్రెస్డ్ మూడ్ లో ఉండి ఆయన చనిపోయాడు అనుకుంటారు. అంటే కొంచెం ఇన్సల్టింగ్ గా కూడా కొంచెం చేసింది. దానికైనా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళడం లాస్ట్ స్టేజ్ లో, మళ్ళీ ఇక్కడికి రావడం, అవి చేసిన. తర్వాత వచ్చేసి ఈ గోల్డ్ మ్యాన్, అది గోల్డ్ షాప్ లో వర్క్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి ఒక 5 allegations. వాళ్ళ మామను కూడా అలాగే అంకుల్ మాథ్యూ డ్రింక్ లో
సైనైడ్ కలిపి ఇలాగే చంపేసింది. అదే తర్వాత ఈ అన్ని తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చింది. హస్బెండ్ తర్వాత అప్పుడు ఈ పాప దగ్గర ఆల్ఫైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె సిల్లీ దగ్గరికి వచ్చింది. సిల్లీగా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకుంది. అవును సిస్టర్. ఎన్నేళ్ళు 18 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏదో ఒక థాట్ వచ్చింది. ఆ రోజు నైట్ వాళ్ళ అన్నయ్య ఏం భోజనం చేయలేదని చెప్పింది. రిపోర్ట్ లో భోజనం చేశాడు. భోజనం చేసి ఏదో చావల్ కర్రీ, బఠానీ కర్రీ బెంగాల్లో ఉంటది. కర్రీ తిన్నాడని వచ్చింది కదా. పోస్ట్ మార్టం టైమింగ్ 11:30కి తిన్నాడని వచ్చింది. ఈమెమో తినలేదన్నాడు, నైట్ ఏం తినలేదని. అక్కడ డౌట్ వచ్చి కేసు ఫైల్ చేసి ఏమన్నా స్క్రీన్ ప్లే అది అంటే అసలు జనరల్ గా మనకి ఈ థాట్ ఇలాంటి థాట్స్ వస్తే ఇన్నేళ్ల తర్వాత ఆ థాట్ గుర్తుంటుందా? అది కూడా కాదు. ఈ సిలి చనిపోయినప్పుడు ఆమెలో ఒక ఆనందం అనేది చూసింది. చేంజ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా అదే చేంజ్ చూస్తూ వచ్చింది కానీ డౌట్ రాలే. అవును. ఎప్పుడైతే ఈ సాజు జకరియా వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే చనిపోయిందో అక్కడ శవం ముందుండగా ఈమె ఎక్స్ప్రెషన్స్ ఆమె గమనించింది. చాలా హ్యాపీగా తిరిగిందంట కదా. బయట కనబడుతుంది. బయట ఎలాగంటే బాధపడుతున్నట్టుంది, కానీ లోపలంతా ఇన్నర్ ఫీల్ అంతా ఎలా ఉందంటే ఒక ఆనందంగా ఉంది. అది చూసి ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. తర్వాత ఇంకా ఎప్పుడు అంటా ఉండేదంట, అదృష్టవంతురాలు, లైఫ్ బాగుండేదని కూడా అన్నాడంట. అదే అనిందంట. ఎవరిని జకరియన్ చేసుకుంటే బాగుండేదని కూడా అంటది. అక్కడ ఇంకా కొంచెం అనుకున్నది సాధించిందన్న థాట్. అసలు ఇదంతా ఎలాగని ఒక చిన్న డౌట్. ఆ డౌట్ ఏంటంటే మనం రివీల్ చేయకూడదు. అది ఎలాగ డౌట్ వచ్చింది, రిపోర్ట్ చెక్ చేసింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా డీప్ ఒక పాయింట్ ఉంది. అది ఆ పాయింట్ మీద మళ్ళీ డాక్యుమెంటరీ చూస్తే అది అర్థమైంది. కానీ ఏ మాటగా మాట నిజంగా ఆ డాక్యుమెంటరీ చూసినంతసేపు భయం వేసింది. యాక్చువల్లీ ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తుంటే నాకు ఆ లొకేషన్స్, ఆ ఫోటోగ్రాఫ్స్ వాటితో ఒక రకమైన ఫీల్ కి తీసుకెళ్ళిపోయారు. అంతే కదా. ఆ ఇల్లు చూస్తున్నప్పుడు ఒళ్ళంతా రకంగా అయిపోవడం. అసలు జనరల్ గా డాక్యుమెంటరీస్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని, డాక్యుమెంటరీస్ ఓకే బాగుంటాయి, కాకపోతే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ లాగా తీసుకెళ్లి చూపించడం ఇది చాలా రేరు. వీరప్పన్ డాక్యుమెంటరీ బాగుంటది. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన డాక్యుమెంటరీ ఇదే. ఇద్దరం కలిసి చూసాం. అది దాన్ని చూసి నువ్వు వచ్చి మళ్ళీ నిద్రలో అంటే భయం వేసింది. భయం ఓకే. ఏమో సడన్ గా జాలీ థామస్ చేసిన కర్రీ నేను తినేసాను ఫీలింగ్ వచ్చింది. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏమన్నా మర్డర్ మిస్టరీస్ ఉన్నా సరే మాకు కామెంట్ చేయండి, మేము చూద్దాం. వాటి గురించి కూడా మనం డిస్కస్ చూడండి. అండ్ కర్రీ అండ్ సైనైడ్ మీరు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చింది ఈ డాక్యుమెంటరీ. మన నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ లో ఉంది ప్రెసెంట్. అసలు మేము చెప్పేదానికన్నా మీరు చూస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. లైక్, షేర్, కామెంట్ కూడా కొంచెం చేస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే.